ఇందాక యెషయా గ్రంథంలో 2వ వచనం. యెషయా గ్రంథం 2వ వచనం. యెషయా గ్రంథము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆ, యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, ఆ, భూమి చెవియొగ్గు. ఓకే. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది. ఆ, చాలు. అమ్మా ఇటు చూడండి నన్ను. ఏమంటున్నాడు? యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో? ఆ? ఆకాశం ఉహు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మన బదులు నాతో మాట్లాడుతున్నాడు అనుకోండి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎవరు అవసరమో ఎవరు కావాలో తెలుసు ఆయనకి. నా బిడ్డలు ఎవరు నుంచున్నారో, పడిపోయారో. నుంచోవడం పడిపోవడం అంటే అర్థమవుతుందా మీకు? నుంచోవడం పడిపోవడం అంటే అర్థమవుతుందా? దేవుల్లో దేవుల్లో ఎవరు నుంచున్నారో, ఆ, ఎవరు నుంచున్నారో ఎవరు పడిపోయారో ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. యెహోవా మాట్లాడుతున్నాడు అలాంటి వారిని గురించి. పడిపోయిన వారు కావచ్చు, తప్పిపోయిన వారు కావచ్చు, నిలబడాలనుకున్న వారిని గురించి మాట్లాడవచ్చు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా వినుము అంటే ఆకాశం వింటుంది. ఆకాశమా వినుము అంటే ఆకాశం వింటుందంట. భూమి చెవియొక్కుము అంటే ఆ, అంటే ఏంటి అర్థము? ఆయన మాటలు అవి వింటున్నాయి. భూమి చెవియొక్కుము అంటే భూమికి చెవులు ఉన్నాయా? ఆకాశమందు దేవదూతలే గాని, భూమి యందు మానవుడే గాని వినండి అన్నాడు. ఆకాశం ఆలకించమంటే ఆకాశం వింటది. ఆకాశంలో ఉన్న దేవదూతలే గాని, భూమి చెవియొక్కుము అంటే భూమి అంటది ఆయన మాట. భూమిలో నివసిస్తున్నటువంటి మనుషులు కూడా అంటున్నాడు దేవుడు. వినండి, ఆ మాటలు ఆలకించండి. మీ బ్రతుకులు మార్చుకోవాలంటే మీరు నా దగ్గర రావాల్సిందే. వాక్యం వినాలి. ఎవరు ఎట్లా ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి, శ్రద్ధగా ఉండాలి. కార్లో కూర్చుంటారా? ఎరా కార్లో కూర్చుంటా. ఆకాశమ వినుము, భూమి చెవియొక్కుము. భూమి చెవియొక్కుము మన దానికి వస్తాం. భూమికి ఏం అవసరం? భూమి అంటే భూమే కదా. భూమికి ఏం అవసరం? భూమిలో ఉన్న మనుషులు, భూమి మీద నివసిస్తున్నట్టు మనుషులు, అంతే కదా. మీకోసమే మాట్లాడుతున్నాను నేను. మీకే అవసరం. భూమిని 2 పాయలుగా చేయమంటే అది చేరుతుంది. అంటే నా మాట భూమి వింటుంది. ఎవరైనట్లేదు ఇప్పుడు? ఆ? మనుషుడు అంటే ఎవరికి చెప్తున్నాడు దేవుడు? మనకి కాదు, నాకు. చెప్పండి, ఎవరు చెప్తున్నాడు? ఆ, నాకే చెప్తున్నాడు దేవుడు. నా మాట ఆలకించు. ఇంకా ఏమంటున్నాడు? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. ఇజ్రాయేల్ ప్రజలను రక్షించి పాలు తేళ్లు ప్రవహించు దేశానికి తీసుకొచ్చాను. వాళ్ళు మరలా ఇక్కడ నివసిస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల దేశాల్లో, ఈ చుట్టుపక్కల రాజ్యాల్లో నివసిస్తున్నటువంటి ఆచారాలను వాళ్ళు పట్టుకొని, ఎందుకంటే చుట్టుపక్కల దేశాలందరూ ఎట్లా ఉన్నారంటే తినుము త్రాగుము సుఖించుము, విగ్రహారాధన దగ్గర డ్రమ్ములు తీసుకొచ్చి గట్టి గట్టి వాయిస్తూ ఉంటారు, బలులు తీసుకొస్తా ఉంటారు, బలు అర్పించినవి మళ్ళీ వండుకుంటారు, ఏమి కావాలంటే అని తినండి అంటారు. ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఇజ్రాయేలు అలవాటు పడిపోయి ఆ విధంగా బ్రతికేశారు చాలా మంది. శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించిన వాళ్ళు, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, దేవుడు మనల్ని ఐగుప్తు దేశం నుండి మనల్ని ఎందుకు రక్షించాడు అన్న ఆలోచన పోయిన వాళ్ళు లేరు అక్కడ. అన్న ఆలోచన చేసిన వాళ్ళు లేరు. పైపెచ్చు అపవాదికి
ఎదురెళ్ళి వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. ఉదాహరణకి మోషే 40 దినాలు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? తిరగబడ్డారు. తిరగబడ్డారు. ఆ 40 సంవత్సరాలు ప్రయాణం అవుతున్నప్పుడు ఆహారం లేదని తిరగబడ్డారు, నీళ్లు లేవని తిరగబడ్డారు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తావా అని చెప్పి తిరగబడ్డారు. తిరగబడిన వాళ్ళే వాళ్ళంతా. ఈరోజు మనం కూడా తిరగబడుతున్నామంట. తిరగబడుతున్నామంటే ఆయన మీద దాడులు చేయటం అంటారు. అన్యులు ఎలాగో దాడులు చేస్తున్నారు, తిరగబడుతున్నారు. అది దేవునికి తెలుసు. వాళ్ళు చేసిన ఏంటంటారు, వాళ్ళు చేసిన పనికి వాళ్ళకు ఫలితం వెళ్ళిపోతుంది. అయితే మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకుడే. ఇదే మీరు తిరగబడే ప్రయత్నం మీరు చేసేది. ఇదే మీరు దేవునికి ఎక్కడ తిరగబడుతున్నావు అంటే అపవాదికి నీవు ఏం చేస్తున్నావు? చోటిస్తున్నాము. లేదా నేను అపవాదికి చోటిస్తున్నాను. ఈ అపవాదికి చోటు ఇవ్వడం అంటే దేవునితో మనం తిరగబడుతున్న వారమై ఉన్నాము. నేను నా పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెద్ద చేశాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరగబడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని అందరినీ ఈ సంఘంలో నిలబెట్టాను. నేనంటే నేను కాదు, దేవుడు మాట్లాడుతున్నాను. ఈ సంఘంలో నిలబెట్టాను. నా వాక్యాన్ని మీ హృదయంలోనికి వెళ్ళనిస్తున్నాను. నా వాక్యం మీ హృదయంలోనికి వెళ్ళే విధంగా మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ నిలబడట్లేకపోతున్నారు. వాక్యానుసారమైనటువంటి జీవితంతో మీరు జీవించలేకపోతున్నారు. కాబట్టి అపవాదికి చోటిచ్చి మీరేం చేస్తున్నారంటే నా మీదే తిరగబడుతున్నారు. ఈరోజు మరలా ఆలోచన చేసుకోండి. ఈ విధమైనటువంటి కార్యాలు మనలో ఎంతమంది ఎవరెవరు చేస్తున్నాం? నేను చేస్తున్నానా? మీరు చేస్తున్నారా? ఏంటనేది ఆలోచన చేసుకోవాలి. ఏ ఏ పని వల్ల, ఏ శరీర కార్యం వల్ల, ఏ తప్పు వల్ల నేను దేవుడి మీదకి తిరగబడి ఉన్నానో మీరు ఆలోచన చేసుకోవాలి. దేవుడి మాట బాధతో మాట్లాడతాను. కాబట్టి ఆకాశమా వినుము, భూమి చెవియకుము, నా వాక్యం ఆలకించు. నా వాక్యం నీ హృదయంలోనికి తీసుకెళ్ళి నీ పాదములకు దీపముగా ఆ మార్గంలో నడుమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీకు సంబంధించింది కాదా? నీకు సంబంధించిందా కాదా? వింటున్నారా? ఎటైనా వెళ్ళారా? వర్షం వస్తుంది, బట్టలు ఆరేసాను, ప్రయాణం ఉంది, ఇప్పుడు వర్షం తగ్గితే కానీ బయటికి పోయేది లేదు. ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? అమ్మాయి గారికి ఒంట్లో బాలేదని నేను బాధపడేటోళ్ళు ఉన్నారు. ఇంకా నా గురించి బాధపడతా కూర్చుంటున్నారా? రైట్, వినండి. మంచి మాట దేవుడు మారమనే మాటలు దేవుడు మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడేది మారమని. తిరగబడుతున్నామంట. నీకు అది తెలియట్లా. ప్రార్థన జీవితం వదిలేస్తున్నాము, దేవుని మీద ఆధారపడటాన్ని వదిలేస్తున్నాము. నీకు ఇష్టమైన ఆలోచనలు అని బతికేస్తున్నాము మనం. ఆలోచన చేసుకోండి. మీలో ఎంతమందికి అభిషేకం అంటే తెలుసు? అభిషేకం అంటే ఏంటి? చేతులతో చెప్పండి. పట్టాభిషేకం అంటే రాజులను చేస్తారు, నిలబెడతారు. పట్టాభిషేకం. అభిషేకం అంటే చాలా గమనించాల్సినటువంటి విషయం మనకి. అభిషేకం అంటే ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్గా నిలబడటానికి లేదా ప్రీస్ట్ అంటారు, ఫాదర్ అంటారు, ఇంకా అనేక దేవుని పని చేయడానికి అభిషేకం అనేది చాలా అవసరం అని మాట్లాడుతూ ఉంటారు. అభిషేకం అనేది చాలా అవసరం అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటి అభిషేకం అంటే? ఏదన్నా నూనె తీసుకొచ్చి, నూనె కాదు, ఆయిల్, రెండో ఒకటేనా? నూనె అంటే మీకు మంచి నూనె అనుకున్నాడు. కొబ్బరి నూనె లాగా ఏదన్నా ప్రార్థన చేసిన ఆయిల్ తీసుకొచ్చి వాళ్ళ మీద పోసి ప్రార్థన చేస్తారు. ఇంకా ఆయన అభిషేకింపబడ్డారు, ఇంకా దేవుని పని చేయొచ్చు అని చాలా మంది అట్లా చేస్తారు.
చాలా మంది అట్లా చేస్తారు. నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అభిషేకం మీరు ఎక్కడ చేయించుకున్నారు, ఎవరితో చేయించారు, ఇట్లాగా మాట్లాడారు. కొన్ని విధాలుగా అభిషేకం గురించి మనం నేర్చుకున్నాం. మీకు తెలిసిన వ్యక్తులు ఎవరున్నారు అభిషేకింపబడిన వారు? సౌలు, దావీదు. ఇటువంటి వీళ్ళను దేవుని మనిషిగా, అలాగే రాజులుగా నియమించేటప్పుడు సమూయేలు వచ్చి సౌలును అభిషేకించాడు. ఆ మొదటి సమూయేలు, రెండో సమూయేలులో ఉన్నప్పుడు ఈ మాటలు మీకు వస్తాయి. మేము ప్రాబబ్లీ అది మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 16వ అధ్యాయం అందులో ఉంటుంది. సమూయేలు వచ్చి దావీదును అభిషేకించాడు. దేవుడు చెప్పిన రీతిగానే ఆయన తల మీద నూనె పోసి ఆ వ్యక్తిని నీవు అభిషేకించు. ఇజ్రాయేల్ రాజుగా ఆ సౌలే కానీ ఆ దావీదే కానీ నిలబడి ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఇంకేం తెలుసు మీకు ఎవరిని అభిషేకించారు? ఎట్లాగా? అదే నూనెతోనా? చాలా మంది అదే మిస్ చేస్తున్నారు. రాజులుగా దావీదు గారిని, సౌలు గారిని ఆ నూనెతో అభిషేకించారు, తప్పులే. కానీ ఈ రోజుల్లో కూడా నువ్వు ఎవరి ద్వారా అభిషేకించబడ్డావు, ఎవరి ద్వారా నువ్వు అభిషేకింపబడ్డావు? సరే, పేతురు ఉన్నాడు. పేతురు ఆ సముద్ర తీరాన ఆ చేపలు పట్టుకుంటున్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారు? క్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. క్రీస్తు ప్రభు వారు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుతో ఏమన్నాడు? నిన్ను మనుషులు పట్టేవానిగా చేస్తాను. అర్థమవుతుందా? దేవుని మాటే అభిషేకం. ఆయన మీద వెంటనే తల మీద నూనె పోసి ఏమన్నా చేశారా? దేవుని మాటే అభిషేకం. పౌలు గారిని కూడా అంతే. వెళ్తున్న మార్గం మధ్యలో దేవుడి దర్శనం ద్వారా అతను కూడా అభిషేకింపబడ్డాడు. ఇప్పుడు నీవు దేవుని పని చేయాలంటే నీకేం కావాలి? ఇప్పుడు అదే పేతురు క్రీస్తు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, అది ఆయన హృదయంలోనికి తీసుకున్నాడు. ఇప్పుడు నేనైనా సరే, మీరైనా సరే, దేవుని పని చేయాలన్న మన హృదయంలోకి వచ్చినప్పుడు దేవుని మాట ద్వారా మనం అభిషేకింపబడిన వారం అవుతాం. నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకోవడానికి నువ్వు పరుగులెడుతున్నావు? ఎవరి ద్వారా అభిషేకం పొందడానికి నువ్వు పరుగులెడుతున్నావు? అక్కడ ఎవరు కరెక్ట్ ఉన్నారని చెప్పి నువ్వు పరుగులెడుతున్నావు? పోనీ అభిషేకం తీసుకున్న తర్వాత నువ్వు నిలబడ్డావా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఆలోచన చేయాలి. అభిషేకం తీసుకున్న తర్వాత కూడా నువ్వు నిలబడ్డావని అనుకుంటున్నావా అంటే లేదు. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారము, దేవుని పని చేయాలన్న ఆలోచన ప్రకారం నువ్వు అభిషేకింపబడాలి. అదే అభిషేకం దేవుని వద్ద నుండి వచ్చినటువంటి అభిషేకం. అది కష్టపడుతూ న్యాయంగా, నిజాయితీగా చేసినప్పుడు దేవుడు నీ పని చూస్తాడు. నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు నిలబెట్టుకున్నప్పుడు దేవుడి పని చూస్తాడు. కాబట్టి ఇహలోకంలో జరిగే అభిషేకాలు అది వాళ్ళు ఎందుకు వాటిని తీసుకొని ఈ లోకంలో జరిపిస్తున్నారంటే తెలియదు. ఏదో ఒకటి పనిమాల కుదుర్చుకొని అది పెడదాం, ఇది చేద్దాం, అలా చేద్దాం, ఇది పెడదామని ఆలోచన చేసుకొని ముందుకెళ్తున్నారు. కానీ నిజమైనటువంటి గుర్తింపును, నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని, నిజమైనటువంటి పనిని వాళ్ళు ఈరోజు మర్చిపోతున్నారు. కాబట్టి దేవుని సేవ కానీ, దేవుని పనిని చేయాలనుకున్నప్పుడు నీ హృదయంలో ఆలోచన పుట్టిందంటే దేవుడు నిన్ను ఈ పని చేయాలి అన్నట్టు, ఈ సేవ జరిపించాలని నిన్ను అభిషేకించిన వాడు. ఇంకో మాట చూద్దాం. నిర్గమాకాండం
నిర్గమాకాండం 30వ అధ్యాయం 30వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 30వ వచనం. మరియు అహరోనును 30వ అధ్యాయం 30వ వచనం. చదవండమ్మా. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. ఇశ్రాయేలులలో చాలు తల్లి. ఏమంటున్నాడు? మరియు నీవు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. అహరోను వచ్చాడంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఏ అహరోను వచ్చాడంటే ఎవరది మాట్లాడేది? దేవుడే మాట్లాడుతున్నాడు. అహరోను వచ్చాడంటే అక్కడ క్యారెక్టర్ ఎవరు? అది అక్కడ నిర్గమాకాండం ఎవరు? ఒరే దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే ఇచ్చేది, అభిషేకించేది. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి. అంటే యాజకులుగా ఉండుటకు, దేవుని పనికి చేయడానికి కూడా దేవుని వల్ల ప్రతిష్ఠింపబడిన వారు ఈ అహరోను అతని కుమారుడు. అభిషేకం ద్వారా నిలబడినటువంటి వారు ఈ అహరోను అతని కుమారుడు. మోషే అడుగుతున్నారు. కాబట్టి ఆ 40,000 మంది ప్రజలు ఉన్నప్పుడు మోషే అందరితో మాట్లాడలేదు. మోషే కింద ఈ అహరోను అతని కుమారులు ఉండటం వల్ల అతను 40,000 మందితో మాట్లాడగలిగాడు. దేవుడు మోషేకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను తీసుకెళ్లే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? అహరోను అతని కుమారులు. ఈ పని చేయడానికి ఏం చేశారు? అభిషేకించమని, నిలబెట్టమని దేవుని కోరాడు. మనమైనప్పటికీ దేవుని పని చేయాలి అనుకున్నప్పుడు దేవుని ద్వారా అభిషేకింపబడినటువంటి వారు మనం కూడా, మనలో ప్రతి ఒక్కరు న్యాయంగా, నిజాయితీగా మనం దేవుని పని చేసుకున్నప్పుడు మనందరం దేవుని వల్ల అభిషేకింపబడినటువంటి వారమే. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ అభిషేకం గురించి ఆలోచన చేసుకున్నప్పుడు ఈ లోకంలో కొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు పాత నిబంధనలో అభిషేకించారు. ఆయన నూనె తీసుకొని వారిని తల మీద పోసి అభిషేకించారు. పాత నిబంధనలో క్రీస్తు ప్రభు వారు బలిపీఠం, తండ్రి అయిన దేవుడు బలిపీఠం కట్టమన్నాడు. పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించమన్నాడు. ఎవరు? దేవుడు. ఆ పాత నిబంధన గ్రంథంలో చేయమన్నవి జరిగింది. అయితే క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు వారు వచ్చాక దేవుని సేవ చేయాలి, బలమైనటువంటి సేవ చేయాలి అనే ఆలోచన దేవుని వల్ల నీ హృదయంలో పుట్టినప్పుడు దేవుడు నిన్ను అభిషేకించాడు. అర్థమవుతుంది? ఇది నేను మళ్ళీ వెళ్ళి ఎవరో పాస్టర్ దగ్గర, మరి ఆ పాస్టర్ కానీ ఆ దైవజనుడు కానీ మరి వాళ్ళు ఏ రీతిగా ఉంటారో నాకైతే తెలియదు. నాకైతే దేవుని హృదయంలో నేను సేవ చేయాలి. నా పనిని ఎవరు చూస్తున్నారంటే నా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను దేవుని వల్ల అభిషేకింపబడ్డాను. కాబట్టి నేను దేవుని పని చేస్తాను, దేవుని పని న్యాయంగా చేస్తాను. ఇప్పుడు నేనేమన్నా తప్పు చేశాననుకో నన్ను శిక్షించాల్సింది ఎవరు? దేవుడు. ఇప్పుడు నేనేమన్నా తప్పు చేశాననుకో నేను ఇంకెవరు నన్ను అభిషేకించగలనా? లేదు. నా జీవిత కాలంలో ఎంతవరకు నేను స్థిరమైనటువంటి స్థిరత్వాన్ని నిలబడగలుగుతాను? ఆలోచన చేయండి. మనం చేసే సేవ దేవుని వల్ల మనం అభిషేకింపబడాలి, దేవుని కొరకు పాటుపడాలి, దేవుని కోసం పరుగులెత్తాలి. మీరైనా అంతే. దేవుని సంఘంలో దేవుని పని చేయడానికి దేవుడు మిమ్మల్ని కూడా అభిషేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు.
మీలో కొంతమంది ప్రతిష్ఠించుకుంటారు. సంఘ సేవ చేయాలన్నప్పుడు మీరు ముందుకు వస్తారు, పనులు చేస్తారు. దేవుడు ఆ రీతిగా మనల్ని అభిషేకించుకుంటున్నాడు. కాబట్టి మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, అభిషేకం అనేది ఎవరి దగ్గర పరిగెత్తి ఎవరి దగ్గర అభిషేకించుకోవడానికి దేవుని గ్రంథంలో ఎక్కడ మనకి రాయబడడం. నువ్వు పలానా సేవ చేయాలంటే వెళ్ళు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు అభిషేకింపబడినప్పుడు నా సేవ చేయడానికి మొదలుపెట్టు. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని పని చేయాలి, దేవుని పని సంఘంలో చేయాలి అని నీ హృదయంలో ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో, దేవుని వల్ల అభిషేకింపబడిన వాళ్ళు అవుతారు. దేవుడు నీకు వాక్యాన్ని నేర్పిస్తాడు. దేవుడు నీకు వాక్యాన్ని నేర్పిస్తాడు. చాలా మంది కొంతమంది అమెరికాలో చేసినటువంటి ఐగారుల గురించి చెప్తా ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకుల గురించి చెప్తా ఉంటారు. పరిశుద్ధ గ్రంథం ఒకటి సరిపోదు, వాళ్ళు మంచిగా చేశారు కావచ్చు. పరిశుద్ధ గ్రంథం సరిపోదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం వివరించుకున్నప్పుడు మన జీవితాలు మనం బాగుపరచుకోవచ్చు. కొంతమంది చిన్న వాక్యాన్ని చదువుతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదేదో కనెక్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. సరే, వాళ్ళు విమర్శించే ఇది కాదు, కానీ మనమైతే దేవుడి వాక్యం మనకుంది. ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మార్చుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం మార్చుకోవాలి. మార్చలేని స్థితిలో ఇంకా ఉన్నటువంటి వారు ఉన్నారు. కష్టం వస్తే ఆ సమయాన వేదన పడిపోతూ ఉంటారు. అప్పుడు మాట్లాడతారు, ప్రభువా 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 అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అరుస్తూ ఉంటారు. మనల్ని మనం మార్చుకోకపోతే చాలా కష్టం, చాలా కష్టం. ప్రార్థన చేసుకుంటున్నారా? అందులో ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకోవాలి. ప్రార్థన చేసుకో. దేవుడి మీద కోపడుతున్నారా? ఆయన మీద కోపడకండి. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. నిన్ను నువ్వు మార్చుకో. నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. నీ అంతటి నువ్వు, అరే నేను ఇది చేశాను, నేను ఈ తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనే ఆలోచన నీకు కలగాలి. లేదా దేవుడు ఇంకా బలంగా చేస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా రాబో కాలంలో మరింత పెద్ద సమస్య వస్తుందేమో, మరింత శ్రమ కలగబోతుందేమో. మరి ఈ శ్రమలను తట్టుకోవడానికి దేవుడు ఈ సమయంలో నన్ను ఇంకా నిలబెడుతున్నాడేమో. ఈ వచ్చినటువంటి శ్రమల వల్ల నేను ఇంకా స్థిరంగా, గట్టిగా ఉండటానికి, ధైర్యంగా ఉండటానికి, బలంగా ఉండటానికి, ఇది రాబో కాలంలో మరింత గొప్ప శ్రమ వస్తుందేమో, ఆ శ్రమను గురించి దేవుడు నన్ను స్థిరపరుస్తున్నాడు అని నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు మనం ఆలోచిస్తున్నావా? వచ్చిన శ్రమను బట్టి చింతిస్తున్నావు, గట్టిగా మాట్లాడుతున్నాము, గట్టిగా అరుస్తూ ఉంటాము. ఆలోచన చేయండి. కాబట్టి లూకాసు వార్త గొప్ప మాట ఒకటి రాయబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. 4వ అధ్యాయం 18వ వచనం. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, దేవుడు అభిషేకించాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. దేవుడు క్రీస్తు ప్రభు వారిని అభిషేకించాడు పేదలకు సువార్త ప్రకటించడానికి. ఎందుకు బేదలను ఎంచుకున్నాడు? ఎందుకు బేదలను ఎంచుకున్నాడు?
ఇంకా అసలు ధనవంతులకి అవకాశం వెళ్ళింది కూడా అసలు. ధనవంతులకి అవకాశం వెళ్ళింది. ఇజ్రాయేలు ప్రజలు ఆ కాలంలో ధనవంతులే. వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అందులోనూ పేదలనైతే, లేని వారినైతే ఇంకా వెడం చేశారు. ఉదాహరణకి మన భారతదేశంలోనే పూర్వపు స్థితులు ఒక 100 సంవత్సరాల క్రితం చూసుకున్నప్పుడు భారతదేశ స్థితి వేరు. అన్టచబుల్స్, అంటరాని వారిగా చూసేవాళ్ళు. మనలాంటి వాళ్ళ కోసం కావచ్చు, పేదలకు సువార్త ప్రకటించుటకై బ్రిటిష్ వాడు వచ్చేసి అది చేశాడు ఇది చేశాడు అని మనం ఇదైపోతూ ఉంటాం. కొంతమంది దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బలంగా సువార్త ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు రావటం వల్ల అనేక మందికి ఈరోజు సువార్త అనేది అందుతుంది. అక్కడ వాళ్ళ యొక్క దేశాల్లో నేర్చుకున్నారు ఈ మాటలన్నీ. పేదలకు సువార్త ప్రకటించుటకై ఎక్కడో బ్రిటిష్ దేశం నుండి ఎన్నో వేల కిలోమీటర్లు ఎట్లా వచ్చారంటే సముద్రం గుండా వాళ్ళు వచ్చారు. అసలు వాళ్ళకి ఎట్లా తెలిసింది దారి? ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఎక్కడో ఉంటారంట, సముద్రం గుండా ఎలా తెలిసింది అన్న ఆలోచన రావచ్చు. కొద్దిగానండి, జాగ్రత్తగానే చెప్తా. బ్రిటిషర్లు రోడ్డు ప్రయాణంలో కూడా రావచ్చు, భూమి మీద కూడా రావచ్చు. అర్థమవుతుందా? భూమి మీద కూడా రావచ్చు. బ్రిటిషర్లు ఇక్కడ ఉంటే భారతదేశం ఈ స్థానంలో ఉంది. ఇట్లాగా వచ్చేయచ్చు వాళ్ళు, కానీ మధ్య దేశాలు ఏంటి అంటే అరబిక్స్. అర్థమవుతుందా? వీళ్ళు ముస్లిం పీపుల్ ఉంటారు, వీళ్ళు ఉన్నారు. ఆ కాలంలో గొడవలైనవి కాబట్టి వాళ్ళని అక్కడ ఆపేశారు. వాళ్ళు భారతదేశం రావడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు, సముద్ర మార్గం గుండా వచ్చారు. అయితే సముద్ర మార్గం గుండా ఇక్కడ వ్యాపారం చేయడానికి గవర్నమెంట్ వాళ్ళకైతే డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బుల ద్వారానే వచ్చారు, వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకున్నారు. మరి దేవుని సువార్త ప్రకటించడానికి ఆయనకి ఏ గవర్నమెంట్ వస్తుంది? ఆయన ఆసక్తి పేదలకు సువార్త ప్రకటించాలి. అంత దేవుడు నిజంగా మనకి ఇచ్చినటువంటి ధన్యత. దేవుడు మనకు సువార్త అందటం కోసం ఈరోజు అనేక మంది దేవుని సువార్త తెలుసుకొని క్రైస్తవ్యంలోనికి మారుతున్నారు. చాలా సంతోషం. మారిన దాన్ని నిలబెట్టుకోవడంలోనే మనకు ఉండేది. అలాగే ఇంకొక వచనం చూసుకుందాం. అపోస్తుడైన పౌలు గారు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను కనుక స్వస్థపరచుచు సంచరించుండిన చాలా క్రీస్తు ప్రభువు వారిని అభిషేకించాడు. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మను వరను మనం ఎప్పుడు పొందగలుగుతాం? బాప్తిసం తీసుకున్న తర్వాత. ఎంతమంది బాప్తిసం తీసుకున్న చేతులు ఎత్తండి, దించండి.
ఏం చేశారు పరిశుద్ధాత్మను? ఆ? ఆర్పుతున్నారు. ఆర్పకుడు అంటే నువ్వు అది బలంగా ఆర్పేస్తున్నావు. అది నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావు? పరిశుద్ధ ఆత్మను వరము నువ్వు అప్పుడు పొందగలుగుతావు. దాన్ని నువ్వు ఆ పరిశుద్ధాత్మను నీలో వెలకనివ్వాలి. మనమేమో బలంగా దాన్ని ఆర్పేస్తున్నాం. అది అసలు నీ శరీరంలో ఉందో లేదో కూడా తెలియదు, నీ దగ్గర ఉందో లేదో కూడా తెలియదు. కొన్ని నీకు అట్లాంటిది ఉందో లేదో అని కూడా నీకు తెలీదు. నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? సీను గారు వచ్చి అడిగాడనా? ముత్యాల గారు అడిగారనా? నిజంగా మారి తీసుకుంటున్నావా? దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మనల్ని కాపాడేది ఆయనే, ఆయన వల్లే రక్షణ కలుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? చేయలేదు. ఉంటుందా? పరిశుద్ధాత్మ అనేది ఉందా అసలు? ఉంది. తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకు దాన్ని ఆరోపిస్తున్నారు మరి? నీకు నిజంగా పరిశుద్ధాత్మ అనేది వరం అనేది దగ్గర ఉంటే ఆదివారం ఆరాధనకి పరిగెత్తిపోతావు. నీకు పరిశుద్ధాత్మను వరం ఉంటే సంఘంలో మౌనంగా కూర్చోవు. నీకు పరిశుద్ధాత్మను వరం ఉంటే దేవుని వాక్యాన్ని భయభక్తులతో వింటావు. నీకు పరిశుద్ధాత్మను వరం ఉంటే ఏ తలంపు వచ్చినా దాన్ని ఆచరించకుండా నిన్ను నువ్వు నిగ్రహించుకుంటావు. నీకు పరిశుద్ధాత్మను వరం ఉంటే దేవునితో సహవాసం చేయాలని నీకు అనిపిస్తుంది. నీకు పరిశుద్ధాత్మను వరం ఉంటే దేవుని వాక్యం వినాలని ఆశ పుట్టుద్ది. నీకు పరిశుద్ధాత్మను వరం ఉంటే ఎప్పుడు దేవునితో ప్రార్థన చేయాలని నీకు ఉంటుంది. నీకు పరిశుద్ధాత్మను వరం ఉంటే ఏ శ్రమ వచ్చినా దేవుడు ఉన్నాడే, ఆయనే చూసుకుంటాడు అన్న భరోసా ఉంటుంది. నీకు పరిశుద్ధాత్మను వరం ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నావు. కాకపోతే నీకు లేదు, వెళ్ళిపోయింది, ఆడుకో పంపించావు. కానీ లేకపోతే నీ దరిద్రాన్ని చూసి అడుగుతూ ఉంటుంది. నీ దరిద్రం నా దరిద్రం కూడా ఏదైనా అదేటో పోయి ఉంటుంది. నువ్వు మరలా మారితే నీలో ఉండాలి అన్న ఆశ ఉంటుంది. ఎంత దూరం ఉంది పరిశుద్ధాత్మ నీకు? జయ గారు ఎప్పుడో వెళ్ళిపోయింది అది. ఎన్ని సంవత్సరాలు అయిందో మళ్ళా నేను అన్ని సంవత్సరాలు మార్చుకొని రావాలంటే అది వస్తుందా? లేదయ్య గారు కొద్ది కాలం నుంచి నేను ఎడబాటు అయింది దేవుళ్ళు, నేను మళ్ళీ సంపాదించుకుంటాను, నిలబడతాను. దేవుడు ఏమో అంత చెడ్డవాడు కాదు. నువ్వు తెలియక చేస్తావు చిన్న చిన్న తప్పులు. మనందరం చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. అంత పొరపాట్లు చేసేటవాళ్ళం మనంతా. తప్పులు చేసే అంత ఇది లేకపోవచ్చు, కానీ పొరపాట్లు చేస్తూ ఉంటాం. విడిచిపెడతాం, ప్రార్థన విడిచిపెడతాం, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, సంఘాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. సంఘంలో పని ఏమన్నా జరుగుతున్నప్పుడు ఏం చేస్తారులే, ముత్యాల గారు, సీను గారు, ఇంకెవరు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు, నాకేంటి పని అన్న ఆలోచనలో ఉండిపోతాం. మీటింగ్స్ అనగానే ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బులు వేసుకుంటారులే, నేను ఎందుకు వేయాలి అని అనుకుంటారు. అంటే ఏమన్నా ఆలోచన ఉంటుందా? దేవుని పనికి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నిత్యం దేవునితో మాట్లాడుతూ ఉంటావు. ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతూనే ఉంటావు. పరిశుద్ధాత్మను వరము దేవుడు నీతో మాట్లాడిస్తుంది. నీకు దేవునికి, నీ శరీరంతోనూ నీ దేవునికి సంబంధం లేదు. నా శరీరంతో దేవునితో సంబంధం లేదు. దేనితో సంబంధం ఉంది దేవునికి? ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ అనేది నిన్ను నడిపిస్తుంది. దీన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తావు నువ్వు? పరలోకానికి. లేకపోతే వెళ్తావా? వెళ్ళవు. ఇప్పుడు ఎట్లాగా క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకింపబడిన వారు ఎవరంటే క్రీస్తు ప్రభు వారు. మనము కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకింపబడాలి. అది నడిపిస్తుంది మన జీవితాలను బాగుగా, అది నడిపిస్తుంది ధైర్యంగా. నువ్వు దాన్ని వదిలిపెడితే నువ్వు ఏం కూర్చుంటావు సంఘంలో? నువ్వు చేసేది ఏంటి? ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు. మరి మీకు తెలుసు
నేను ఎంత స్వచ్ఛంగా నేనంటే నేను కాదు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది తీసుకుంటున్నాను అని మీరు ప్రశ్నించుకోండి. ఎంత ధైర్యంగా, ఎంత భయభక్తులు కలిగి, ఎంత యోగ్యంగా దీన్ని ఆచరిస్తున్నాను అని మీ హృదయంలో ప్రశ్నించుకోండి. మీకు దొరకదు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మను వరమును వదిలేసి చాలా కాలం అయిపోతుంది. చాలా కాలం అయిపోతుంది. మన సొంత పనులే ఉంటాయి, సొంత కారణాలే ఉంటాయి, సొంత ఆలోచనలే ఉంటాయి. దేవుని పరమైనటువంటి ఆలోచనలు ఉండవు. అదే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి భయపడతావు, దేవునికి చెప్పాలనుకుంటావు, ఇది దేవుని చేత జరిగించాలనుకుంటావు. ఖచ్చితంగా దేవుడు నాకు చేస్తాడన్న నమ్మకంతో ఉంటావు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడన్న విశ్వాసంతో నువ్వు ఉంటావు. ఆత్మను ఆగితే నువ్వే ఆగిపోతావు. మరి ఈ ఆత్మను నిలబెట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? లేదా మనమేం చేయాలి? నేనేం చేయాలి? ఈ ఆత్మ నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఒకటే సరిపోదు, చాలా ఉన్నాయి ఇందులో. ప్రార్థన ఒకటే సరిపోదు, చాలా ఉన్నాయి, చాలా జరిగించాల్సినవి చాలా ఉన్నాయి. అయితే అవన్నీ నీ హృదయాన్ని మార్చుకున్నప్పుడే, నీ హృదయాన్ని మరలా దేవుని వైపు తిప్పుకొని నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించినప్పుడే, నీ హృదయంలోకి దేవునికి చోటిచ్చినప్పుడే, దేవునికి చోటిచ్చినప్పుడే నువ్వు మొదటిగా మారగలుగుతావు. మరలా పరిశుద్ధాత్మ వరం ద్వారా నువ్వు నిలబడగలుగుతావు. ప్రభువా ప్రభు అని ప్రార్థించే వాళ్ళు అనేక మంది ఉన్నారు లేదా? అందరి మాట నేస్తున్నాడు ఆయన? లేదు, లేదు. దూరంగా ఉన్నారు వాళ్ళు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే మన గురించే, నా గురించే చెప్తున్నాడు. అమ్మో, నీకు భయం లేదు అయినా, నీకు భయం లేదు అయినా, నీకైనా నాకైనా భయం లేదు. మనం ఎవరి గురించి చెప్తున్నాడు అంటే నా గురించే చెప్తున్నాడు దేవుడు, నా గురించే చెప్తున్నాడు దేవుడు. ఆలోచన చెప్పాలి. ఏ స్థితిలో ఉంటున్నాము, ఏ స్థితిలో ఉండి దేవుడిని ఆరాధిస్తున్నాము, కనపరుస్తున్నాము, దేవుని పనికి ఎంతవరకు చేస్తున్నాము, దేవుని పనిలో ఎంతవరకు ముందుకుంటున్నాము, ఈ పరిశుద్ధ ఆత్మ వరమును మనం ఏం చేస్తున్నాము, అది ఖచ్చితంగా నడిపిస్తుంది, ఖచ్చితంగా నడిపిస్తుంది. తొందరపడి బూతులు మాట్లాడేస్తాం. ఇది పరిశుద్ధాత్మ వరమా నీకు? లేదా నీ భార్యను దూషిస్తావు, పరిశుద్ధాత్మ వరమా? లేదా నీ భర్తను ధిక్కరిస్తావు, పరిశుద్ధాత్మ వరమా? మరి ఇవన్నీ మన ఇంట్లో చేస్తూనే ఉంటావు. అసలు పరిశుద్ధాత్మ వరం పొందినటువంటి వాడు అయితే నువ్వు వాటి ఆలోచన కూడా నీకు ఉండదు. మౌనంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు, నిలకడగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు. దేవుడు ఇచ్చేది అదే. ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. నువ్వు తగ్గి ఉండటం వల్ల వచ్చే నష్టమేమైనా ఉందా? లేదు, లేదు. తగ్గి ఉండటం వల్ల నష్టమేమీ లేదు. దేవుడు తగ్గి ఉండమంటున్నాడు. నీ భార్య, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ తోబుట్టుతో, ఎవరితో అయినా సరే తగ్గి ఉండమంటున్నాడు. వాళ్ళు నువ్వు వంద మాటలు అంటారు. నువ్వు తగ్గున్నప్పుడు ఎవరు చూస్తున్నారంటే దేవుడు ఈ మాటలు మనకు చాలాసార్లు ఇదే మాట అనేక మాటలు చెప్పుకోవచ్చు. నువ్వు తగ్గింపు కలిగి ఉండటం వల్ల దేవుడు మనల్ని అందరిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, నిలబెడతాడు. ఇంకొక అడుగు పైకి మెట్టు ఎక్కిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ వరమును కాపాడుకోగలిగిన వాడు అవుతావు. ఆర్పకుడి అని ఎందుకన్నామంటే మన 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 వేషాల ద్వారా, మన కోరికల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన పాపపు తలంపుల ద్వారా మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దాన్ని ఏం చేస్తున్నాం? ఆరిపేస్తున్నాం. ఈసారి మీ ఇంతవరకు మీకు తెలియకపోయి ఉండొచ్చేమో. నీకంటూ పరిశుద్ధాత్మ వరము ఎవరమైతే మనం బాప్తిసం పొందామో, మనం ఏం పొందినటువంటి వారం అవుతున్నాం? పరిశుద్ధాత్మ వరము మనం పొందిన వారం అవుతున్నాం.
పరిశుద్ధాత్మను వరమును పొందిన వారం అవుతున్నాం. అంతకుముందు మరి ఏముందంటే ఉంది, ఆత్మ ఉంది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందిన వారం అవుతున్నాం. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ వరం మీకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మీరు ఆ పరిశుద్ధాత్మను వరముతో అపవాదిని ఎదిరించడానికి, ఆ పరిశుద్ధాత్మను వరముతో నీవు దేవుని నుండి మేలు పొందడానికి, ఆ పరిశుద్ధాత్మను వరముతో దేవుణ్ణి ప్రార్థించడానికి నిన్ను నడిపిస్తుంది. నిన్ను నడిపిస్తుంది, మంచి మార్గంలో నడిపించేది ఈ పరిశుద్ధాత్మ వరము. కానీ మనము పూర్వపు ఆత్మనే పట్టుకొని ఆ ఆత్మ ఏం చెప్తుంటే అదే చేసుకుంటూ పోతున్నాం. నీకు అది బాగుంటుంది, అది చేసేయి, ఏముందిలే కానీ అంటది అది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మనము ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా నిన్ను హెచ్చరిస్తుంది, నువ్వు చేసేది తప్పని హెచ్చరిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ పరిశుద్ధ ఆత్మ చెప్పిన మాట నువ్వు వింటావో అప్పుడు మనము మన పరిశుద్ధాత్మను వరమును కాపాడుకోగలిగిన వారం అవుతాం. ఎందుకు కాపాడుకోవాలి ఆ పరిశుద్ధాత్మను? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. నీ దేహము ఆయనకు అవసరం. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీకు పరిశుద్ధాత్మను నువ్వు వరం పొందావు, ఏదది అంటాడు. ఏదంటే నేను ఆర్పేశాను, ఏముంది నాకు, నువ్వు ఆ రోజు చెప్పగలుగుతావా? లేదు, అయిపోయింది. వింటున్నారా? వాక్యం ఉందా? విన్నారా? ఏమన్నా కొద్దిగా భయం వేస్తుందా? కొద్దిగా ఆలోచన భయము ఏమన్నా పడుతుందా? ఏమన్నా వస్తుందా? దేవుడి వాక్యం కొద్దిగా వెళ్తుందా? మరి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిలబెట్టుకుంటారా? ఆర్పేస్తారా? నిలబెట్టుకోవాలి. ఇది నిలబెట్టుకునే క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ నీకు. ఆ క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే తప్పుతావో మరలా అది వెనకడిగేస్తావు. ఆ పరిశుద్ధాత్మ వరము బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏదైతే నీతో ఉందో దాన్ని నిలబెట్టుకునే క్రమం ఏదైతే ఉందో అది చాలా కష్టమైనప్పటికీ దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఒక వ్యక్తి కష్టంగా ఏదైనా పని చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఏదైనా సరే ఏదైనా చిన్నపిల్లలు ఉన్నారు, ఊరికి నడవగలుగుతారా? కానీ నడుస్తూ ఉంటారు, చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటారు, పడిపోతారు, మళ్ళా లేస్తారు, మళ్ళా అడుగులు వేస్తూ ఉంటారు. ఆ పిల్లవాడు రోజు రోజుకి నడవటం వల్ల కొంచెం పెద్ద అయినాక ఈజీగా నడుస్తూ ఉంటాడు. కానీ కొత్తలో ఏమైంది? కష్టపడుతున్నాడు. మనం కూడా ఏదైనా పని ప్రారంభించినప్పుడు కొత్తలో కష్టపడతాం, కానీ చేసే కొద్ది ఏమవుతుంది? అదే ఈ కాపాడుకునే యొక్క క్రమం కూడా కష్టమైనప్పటికీ దాన్ని నువ్వు అలవాటుగా చేసుకోవాలి. జీవితంలో మనం అన్నీ చేస్తూ ఉంటాం, కానీ దేవుని విషయంలో వెనకడిగేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మను వరమును పొందిన నీవు దాన్ని నిలబెట్టు. నీ జీవితాన్ని వెలిగిస్తుంది, నీ కుటుంబానికి వెలిగిస్తుంది, నీ సంఘానికి వెలిగిస్తుంది. నేను దేవుని రాజ్యంలో నిలబెట్టేది అదే. దేవుని రాజ్యం నిలబెట్టేది అదే. నాకెంత 30 వయసు కదా, చాలా కాలం ఉంది. లాస్ట్ ఒక 10 ఏళ్ళు లేదా లాస్ట్ ఒక 5 ఏళ్ళు బాగా కష్టపడతాను, దేవుని రాజ్యంలో తీసుకెళ్ళిపోతాడే నువ్వు అనుకుంటున్నావా? దేవుని రాజ్యంలో తీసుకెళ్ళిపోతాడని నువ్వు అనుకుంటున్నావా? అట్లా అనుకుంటే నీకు వెంటనే పడిపోతాడు. వెంటనే పడిపోతాడు. నువ్వు వాక్యం విన్నావు కదా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఆదివారం నేను ఎందుకు చెప్తున్నాను? ఇది విని నీ అంతా నువ్వు డెసిషన్ తీసుకుంటావా? ఎప్పుడో ఉంది కదా, నాకు వయసు చాలా ఉంది కదా, ఆ సమయానికి నేను మారుతాను అని నువ్వు డెసిషన్ తీసుకోవడానికి నేను ఈరోజు నీతో మాట్లాడుతున్నానా అని దేవుడు అడుగుతున్నాడు.
ఈరోజు నీకు చెప్పింది దేనికంటే నువ్వు ఈరోజు మారడానికి. ఈరోజు వాక్యం చెప్పింది ఏంటంటే ఈరోజు నువ్వు వినడానికి. ఈరోజు నేను హెచ్చరించింది దేనికంటే ఈరోజు నువ్వు వినడానికి, దాన్ని వెంటనే మార్చుకోవడానికి నేను ఈరోజు నీకు చెప్తున్నాను. నువ్వు మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం మళ్ళీ దాన్ని. అదే అంటున్నాడు, నీ సొంత ఆలోచనలో పోతే నీ వల్ల ఇది కాదు. దేవుని జ్ఞానంతో వెళ్ళినప్పుడే నువ్వు నిలబడగలుగుతావు. కాబట్టి పరిశుద్ధాత్మను వరం పొందిన మనం ఆ వరాన్ని కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధాత్మను వరం గురించి ఇంకా మంచి వాక్యం ఉంది. ఆ క్రమం ఏంటి, ఆ క్రమాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి, ఆ క్రమంలో దేవుడు కొన్ని విషయాలు మనకి క్రీస్తు ప్రభు వారు బోధించారు. అపోస్తల కార్యంలో కూడా వాటి గురించి బోధించారు. ఈ పరిశుద్ధాత్మ వరం ఏం చేస్తుంది, ఇంకా ఎట్లా నడిపిస్తుంది, ఇంకా ఆ పరిశుద్ధాత్మ వరం ద్వారా మనం ఇంకా ఎలా స్థిరపడగలుగుతాము, ఖచ్చితంగా వచ్చే వాటి గురించి నేర్చుకుందాం. కాబట్టి జాగ్రత్త పడండి. పరిశుద్ధాత్మను వరమును గురించి హెచ్చరిక అయితే మీకు వచ్చింది, గద్దింపు అయితే మీకు వచ్చింది, దాన్ని ఆపండి. దబాలన తిట్టేసేసి, త్వరపడి కూతురు మాట్లాడేసి, త్వరపడి కసురుకొని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. దేవుడు కూడా దుఃఖపరుచున్న వాడు అవుతున్నాడు మన వల్ల, నీ వల్ల. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు మనకందరికీ మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడు ఆయుష్ని ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మను వరమును జాగ్రత్త పెట్టుకోండి. అంటే ఆలోచన చేయండి. ప్రతి విషయం ఆలోచన చేస్తాను. దేవుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేనైతే పరిశుద్ధాత్మను వరమును పొందాను. ఇప్పుడు అది ఏ స్థితిలో ఉంది అన్న ఆలోచన నీకు ఉండాలి. ఏ స్థితిలో నీకు ఉంది, నువ్వు మాట్లాడే ప్రతి మాట దానికి సంబంధించి ఆలోచన చేసుకో. నువ్వు వేసే ప్రతి అడుగు దానికి సంబంధించి ఆలోచన చేసుకో. కాబట్టి దేవుని జ్ఞానం ద్వారా మనం నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి ఆలోచన కలిగి జీవించవలసిందిగా కోరుకుంటూ, ఈ వాక్యం మీ హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ వాక్యం మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను.